ఎట్టకేలకు చివరిగా ఆ 14వ స్థలానికి చేరుకొని ఉన్నాం. మరి ఫాదర్ కొలంబో గారి విగ్రహం దగ్గర యేసు ప్రభుని సమాధిలో ఉంచుతారే ఒక 14వ స్థలాన్ని ధ్యానం చేయబోతున్నాం. కళ్ళ కట్టినట్టుగా ఉన్నటువంటి ఇది వృత్తాంతాన్ని చదువుతుండగా మనం భక్తి శ్రద్ధలతో ధ్యానం చేద్దాం. పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి, పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు చివరకు మీ ప్రాణాలనే బలి కోరింది అయినా అందరినీ విమోచించాలని సాతాను మృత్యు కోరల్లో నుండి కాపాడాలని పాపాన్ని దాని శాపమైన మరణాన్ని భరించి సాతానుకు సవాలు విసిరావు. ప్రపంచ మొత్తములో యేసు ప్రభు శిలువ మీద యావత్ సమాజ పాపాలన్నీ మన్నింపు కోసం తను శిలువ మీద మరణించి తన ప్రేమను చాటడం జరిగింది. ఈ గుడ్ ఫ్రైడే గొప్పతనం ఏంటంటే ఖగోళ శాస్త్రాలలో బైబుల్ గ్రంథాలలో చూస్తే ఏప్రిల్ 3వ తారీఖు మరి యేసుక్రీస్తు శిలువ మీద మరణము పొందిన రోజు అని ధృవీకరించడం వల్ల అనేక సార్లు వివిధ తారీఖులు వస్తాయి, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ 3వ తారీఖు నిజంగా చనిపోయిన రోజు మరి గుడ్ ఫ్రైడేగా మనం అందరూ కూడా జరుపుకుంటున్నాం. శుభ శుక్రవారం అంటే మనము పుట్టుకతో చేసిన పాపాలు, ఇతర పాపాలన్నీ మన్నింపు కోసం, వాటిని క్షమించడం కోసం యేసు ప్రభు శిలువ మీద మరణం పొందడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, శిలువ మరణం అంటే అతి భయంకరమైన శిక్ష. ఎలాంటి పాపము చేయకున్నా మనందరి పాపాల కోసం యేసు ప్రభు శిలువ మీద మరణం పొందడం జరిగింది. ఆఖరి 3 రోజులు యేసు ప్రభు మరణించే ముందు కొన్ని ఘటనలు చూస్తే ఎంతో ఇష్టమైన ప్రియమైన శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మరణ సమయంలో మరి మనందరూ తెలుసు, పేతురు బొంకమని 2 సార్లు 3 మార్లు బొంకుతామని చెప్పినా కూడా యేసు ఎవరో నాకు తెలియదు, యేసుని ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు అని 10 మార్లు మరి ఎంతో ప్రియమైన దగ్గరి మరి శిష్యుడు మాట్లాడి మనకు తెలుసు. అందరికంటే ఇష్టమైన మరి శిష్యుడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభును
ప్రాణాలకు అమ్మి ముద్దు పెట్టి మరీ అప్పచెప్పడం జరిగింది. తర్వాత పశ్చాత్తపడి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా తోమ, ఆయన ఈశ్వరుని శిష్యుడు, మరి ఆయనతో అనేక జనాలు కలిపి నేను పునరుద్ధరణ అయిందని నమ్మను, గాయములో చేయి పడితే తప్ప అని చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం వింటాం. మనకెంతో దగ్గరున్న స్నేహితులు, బంధువులు, మిత్రులు కొన్ని సందర్భాలలో మనములను వదిలిపెట్టిపోతారు. యేసు ప్రభు జీవితంలో అనుభవించిన 33 సంవత్సరాల జీవితంలో చివరి 3 సంవత్సరాలు మనలందరినీ దైవ మార్గంలో నడచడానికి మరి యేసు ప్రభు మరి మానవావతారం ఎత్తి గానాపురంలో మొదటి అద్భుతం చేసి ఆయన చనిపోయే వరకు అనేక సందర్భాలలో ఆయన ప్రేమను, ఆయన ఆత్మీయతను, మరి ఇతరులకు మాదిరిగా మనమందరం ఉండాలి, మన్నింపు గుణం ఉండాలని చెప్పేసి చివరికి మనందరి పాపాల కోసం శిలువ మీద మరణం పొంది మరి అంతా సమాప్తం అయిపోయిందని చెప్పేసి యేసు ప్రభు మన జీవితంలో మర్చిపోతూ, మనకు యేసు ప్రభు నిజమైన దేవుడు, లోక రక్షకుడు మనకున్నాడు, మనతో ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈరోజు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా శుభ శుక్రవాన్ని మరి ఈరోజు జరుపుకుంటున్నారు. మరి ఈ రోజుతో మరి యేసు ప్రభు మన కోసం, మన పాపాల కోసం శిలువ మీద మరణించిందని ధ్యానం చేసుకుంటూ ఈరోజు వినూతనంగా గ్రామ వీధులలో తిరుగుతూ మరి ఇంతకుముందు కలవరి కొండ వరకు పోయే పరిస్థితి ఉంటాయి. మరి ఇక్కడున్న గురువులు, అదేవిధంగా సంఘ పెద్దలు అందరూ కూడా ఆలోచించి ఈ క్షమాపణ ఏదైతే ఉందో పాప క్షమాపణలు ఊరందరికి కూడా కావాలి, యేసు ప్రభు మార్గము అందరికి తెలియాలనే ఉద్దేశంతో వినూతనంగా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత చక్కగా భక్తి శ్రద్ధలతో మరి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫాదర్స్ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. ఈ యాత్రలో, శిలువ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డకి నా యొక్క శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.